సాధించాలనే పట్టుదల ఉంటే వ్యర్థాలు కూడా ఆదాయ వనరుగా మారుతాయనే మాటలు వింటూ ఉంటాం. దాన్నే నిజం చేసి నిరూపించాడు ఆ యువకుడు. పారేసిన వ్యర్థాలనే ముడిసరుకుగా మార్చుకుని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. బాలాజీ ఫైబర్ ప్రొడక్ట్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు. చెత్త నుంచి ఉత్పత్తులను తయారు చేసి దేశ విదేశాల్లో విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాడు. మరి ఆ బిజినెస్ ట్రిక్స్ ఏంటో మనము చూద్దాం పదండి. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్ కాలుష్యం. దీనివల్ల పర్యావరణం క్రమంగా దెబ్బతింటున్న తరుణంలో తానే ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం చూపకూడదని ఆలోచించాడా యువకుడు. ఆలోచనకు పదును పెట్టి చెత్తనే ఆదాయ వనరుగా మార్చుకోవాలని సంకల్పించుకున్నాడు. పారేసే వ్యర్థాలను సేకరించి వాటిని బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ గా మార్చడంలో విజయం సాధించాడు. 2020లో బాలాజీ ఫైబర్ ప్రొడక్ట్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. తద్వారా ఏడాదికి 80 లక్షలు ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ యువకుడు గౌరవ్ హర్యానాలోని చార్పురా స్వస్థలం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన గౌరవ్ ఇంజనీరింగ్ చదివాడు. ఢిల్లీ వంటి మహానగరంలో తక్కువ వేతనానికి ఉద్యోగం చేసినా నిరుత్సాహపడలేదు. అయితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్న చెత్తను చూసేవాడు. అది అతడి ఆలోచన విధానాన్ని మార్చింది. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. పారేసిన వ్యర్థాలను బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ ఉత్పత్తులుగా మార్చడం ప్రారంభించాడు. చాలా మంది కాగితాలు వంటి ఇతర వ్యర్థాలను స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తుంటారు. వారి నుంచి వాటిని కొనుగోలు చేసి పర్యావరణ రహిత ప్యాకేజింగ్ ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు గౌరవ్. తమ ప్యాకేజింగ్ ట్రేలు థర్మాకోల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు ప్రత్యామ్నాయం అంటున్నాడు. వీటిని సులభంగా రీసైకిల్ చేయవచ్చు. అంతేకాదు ఇవి మట్టిలో సహజంగానే కలిసిపోతాయని చెబుతున్నాడు. जैसा कि आप जानते हैं बालाजी फाइबर प्रोडक्ट, इसमें जो इंडस्ट्रियल पैकेजिंग या जो बायोडिग्रेडेबल पैकेजिंग है वो सब हम बनाते हैं. इसमें इलेक्ट्रॉनिक्स की आइटम्स होगी, उनकी पैकेजिंग है, केमिकल इंडस्ट्री है उनकी पैकेजिंग है, एफएमसीजी प्रोडक्ट हैं उनकी पैकेजिंग है, और कोई भी कस्टमाइजेबल जो पैकेजिंग रहती है वो हम बनाते हैं. आज के टाइम में जितना ज्यादा कचरा जो फैल रहा है, पोल्यूशन बढ़ रहा है, मैंने इसको देखते हुए ये प्रॉब्लम आइडेंटिफाई करते हुए मैंने सोचा कि इसको एक बायोडिग्रेडेबल पैकेजिंग के रूप में इसको बनाया जाए. तो वहां से हमने ये शुरुआत की है. तो आप देख ही सक रहे हैं कि ये सब हमने बायोडिग्रेडेबल पैकेजिंग बनाया. ये प्लांट हमने 2022 में इसकी शुरुआत की. तो थोड़ा सा मार्केट में देखते हुए कि किस किस आइटम की किस किस पैकेजिंग को हम रिप्लेस कर सकते हैं बायोडिग्रेडेबल पैकेजिंग के रूप में, तो वो सब हम देखते हुए ये सब शुरुआत किया हमने. ये जो वेस्ट पेपर जो आता है, निकलता है घर से ही जो निकलता है, उसको एज ए रॉ मटेरियल हम लेते हैं, उसको प्रोसेस करते हैं, फिर जो मोल्ड होते हैं उसकी शेप देते हैं, तो फिर ये प्रॉपर बायोडिग्रेडेबल पैकेजिंग के रूप में निकल के आता है. ప్రస్తుతం ఈ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. తన ట్రేలను యూకే, యుఎస్ఏ, జర్మనీ వంటి దేశాలకు సరఫరా చేస్తున్నాడు. వీటిని వైద్య ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు మరిన్నింటిని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నాడు. గతంలో 12,000కు జాబ్ చేసిన గౌరవ్ ప్రస్తుతం 80 లక్షల టర్నోవర్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. देखिए, थर्माकोल आज के टाइम में एक ऐसी समस्या है, उसको जहाँ पे भी हम मतलब जैसे बाहर फेंका जाता है तो वो डिस्पोज नहीं होता, वो एक कचरे का कारण बनता है, यहाँ तक कि सीवेज को भी ब्लॉक करता है वो. और उसको देखते हुए बायोडिग्रेडेबल पैकेजिंग जो है वो मतलब डिग्रेड हो जाता है कुछ टाइम के बाद, तो ना वो ब्लॉकेज की समस्या क्रिएट करता है. और जैसे प्लास्टिक है तो माइक्रो प्लास्टिक हमारे खाने के अंदर भी जाता है, तो उसको देखते हुए हमने ये बायोडिग्रेडेबल पैकेजिंग बनाई है. ये नेचर फ्रेंडली है, एनवायरनमेंट में डिग्रेड हो जाती है,
और कोई भी कचरे की समस्या पैदा नहीं करता है। इसी पैकेजिंग को हम जब यूज करके दोबारा जब ये इसी रिटर्न आती है तो इसको हम फिर से रिसाइकल करके फिर से नया पैकेजिंग क्रिएट कर सकते हैं। और इसमें जो भी पैकेजिंग हम लगाते हैं उसमें प्रोडक्ट बिल्कुल सेफली हैंड ओवर होता है कस्टमर को। विदेशों में जितने भी पैकेजिंग है वो टोटली यही इसी टाइप की यूज होती है। हमारी डिमांड विदेशों से भी आती है और हम ये देखते हुए हम इंडिया को भी ये चाहते हैं कि इस टाइप की पैकेजिंग यूज करें ताकि जो कचरे के जो पहाड़ हैं, जो पोल्यूशन है, जो जहरीली हवा है वो कम हो। हमारा ये ऑल ओवर इंडिया ही जाता है और कुछ हम एक्सपोर्ट भी कर रहे हैं। పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా వ్యాపారాన్ని నిర్మించడంలో గౌరవ్ తన ఇంజనీరింగ్ చదువుని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఈ పని ద్వారా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నాడు. తద్వారా పరిసరాలు శుభ్రంగా సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ స్టార్టప్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. देखिए हमारे यहाँ पे लगभग 6 से 7 लोगों को रोजगार हमने दिया हुआ है। प्रोडक्शन हमारा डेली 10,000 पीस निकल जाता है। कोई भी बिजनेस हम स्टार्ट करते हैं, चैलेंजेस आते हैं, बट ये है कि हमें उन चैलेंजेस को ओवरकम करके हमें आगे बढ़ना होता है। और इसी के साथ साथ हमें कंसिस्टेंसी बनानी रहती है कि हम अपने एनवायरनमेंट को, अपने जो स्पेस है उसको कितना बेहतर बना सकें। और साथ साथ जो जैसे इसी टाइप से बात करें कि हमारी पैकेजिंग को कितना अच्छा बनाया जाए। देखिए जो वेस्टेज जो निकलता है वो हमारे आम घरों से ही आता है और उसी को कलेक्ट करके हम जो कलेक्शन सेंटर हैं वहां से लेके आते हैं। इसी को रीयूज करके फिर से दोबारा नई पैकेजिंग क्रिएट करते हैं। हमारा टर्नओवर लगभग 80 लाख के आसपास है। గౌరవ్ తీసుకున్న ఈ చొరవ మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి ప్రయత్నాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే వ్యర్థాలను కూడా గొప్ప విజయ గాథగా ఎలా మార్చొచ్చో ఇది నిరూపిస్తోంది.